అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6 గ్రామాలు అలాగే కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పలు గ్రామస్తులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ని కలిసి వినతి పత్రం సైతం సమర్పించడం జరిగింది. ఇప్పటికే దుర్షేడ్, గోపాల్పూర్కు సంబంధించినటువంటి ప్రజలందరూ వచ్చి ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం చింతకుంట గ్రామస్తులతో మాట్లాడదాము. చింతకుంట గ్రామస్తులు సైతం కరీంనగర్లో కలవడాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు, రాస్తారోకో చేశారు. ఏంది అసలు మీకు ఉన్న అభ్యంతరం ఏంది, ఎందుకు కలవమంటారు? ఇప్పుడు మా చింతకుంటలా ఇప్పుడు కొంత భూమి డ్యామ్లో వేయింది సార్, కొంత భూమి డ్యామ్లో వేయింది, కొంత భూమి రోడ్డు కింద వేయింది. ఉన్న రైతులు కొంచెం భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి హామీ కానీ లేబర్లు రాజీవ్ నగరు, గాంధీ నగరు, టీఆర్కే నగరు, మన ఇందిరానగరు ఇవన్నీ ఒక 5 కాలనీలు ఉన్నాయి. వీళ్ళందరూ సైడ్ 1 సైడ్ 2 ఇవన్నీ లేబర్ ఏరియానే. వీళ్ళు బాగా కష్టపడి బతుకుడు, వాళ్ళు పని చేసుకుంటే తిన్నట్టు లేబర్ వాళ్ళకు ఉపాధి హామీ కార్డు వచ్చినాయి. వాళ్ళు ఉపాధి హామీ పనికి వస్తేనే కొంచెం బతుకుదేరు ఉన్నది ఈ 4 ఏళ్ళ నుంచి. అదే వీళ్ళను ఈ గవర్నమెంట్ అనేది గ్రామ సభలు పెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెట్టి కలపాలి. మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మన అన్న మున్సిపాలిటీ కలుపుడు ఇది చట్ట వ్యతిరేక నేరమే. కాకపోతే ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం పోయి కలెక్టర్ ఆడుతున్నాం, ఇవన్నీ చేస్తాం. ఏది తెలియకుండా ఇట్లా చేస్తున్న నేరమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ తప్పు చేయొద్దు. మంత్రి గారు మొత్తం మీద ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. నిజంగా ఇది బాధాకరమైన విషయం. చింతకుంట ప్రజలందరూ కూడా దుఃఖ సముద్రంలో ఉన్నారు. ఎందుకంటే చింతకుంట గ్రామం అనేది నిరుపేద కుటుంబాలకు సంబంధించింది. వేలాది కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించింది మీద ఆధారపడి 1000 కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. ఉపాధి హామీ వల్లనే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఒకసారి మున్సిపాల్లో కలపడం వల్ల ఆ 1000 కుటుంబాలకు జీవనోపాధి పోయే ప్రమాదం ఉంది. దాంతోపాటు మరి చాలని బతుకు చిన్న 60 గజాలలో కట్టుకున్నటువంటి ఇళ్లకు సంబంధించింది మరి మున్సిపాల్లో కలపడం వల్ల విపరీతంగా ట్యాక్సీ పెరగడంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా కుంటుపడే ప్రమాదం ఉంది. కాబట్టి మాకు రావాల్సిన గ్రామ పంచాయతీ ఉంటే అటు కేంద్ర నిధులు కావచ్చు, రాష్ట్ర నిధులు కావచ్చు, మా గ్రామ పంచాయతీ నిధులను మేమే ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి మా గ్రామం ఇంకా కార్పొరేషన్ స్థాయిలో మా గ్రామం ఇంకా ఎదగలేదు. మేము ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి కూలి పని చేసుకొని జీవిస్తున్నటువంటి కుటుంబాలు చింతకుంట గ్రామ ప్రజలు ఉన్నారు. కాబట్టి దయచేసి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తాను. గతంలో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వం కూడా విలీనం చేయాలని ప్రయత్నించిన సందర్భంలో కూడా మేము అప్పుడు కూడా వ్యతిరేకించినాం. అప్పుడు మా గ్రామాన్ని కలపాలంటే వద్దని వ్యతిరేకించి మా యొక్క గ్రామాన్ని గ్రామ పంచాయతీ కొనసాగే విధంగా ప్రయత్నం చేసినాం. ఈసారి కూడా ఆ ప్రభుత్వం ఏదైతే వెనకకి తీసుకున్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దయచేసి వెనక్కి తీసుకొని మమ్మల్ని గ్రామ పంచాయతీ ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. దాంతోపాటు ఉపాధి హామీ కార్మికులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన, వాళ్ళ బాధను వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం దయచేసి పునర్పరిశీలించి చింతకుంట గ్రామాన్ని కొనసాగే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి వచ్చే నిధులు కోల్పోతాము, పన్నులు పెరుగుతుంది, ఉపాధి కోల్పోతాం. కాబట్టి ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీగానే కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాము. కార్పొరేషన్లో కలవడానికి ఇష్టం లేదు, సిద్ధంగా లేము. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు దీనిపైన పునరాలోచన చేయాలని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, చింతకుంట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.